నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్యమిత్ర. ఈరోజు ఆరోగ్యమిత్ర కార్యక్రమంలో బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాలు ఉంటాయి, ఎటువంటి లక్షణాలు ఉంటాయి, నిర్ధారణకు చేయాల్సిన పరీక్షలు ఏంటి, అలాగే బ్లడ్ క్యాన్సర్కి ఎలాంటి చికిత్సలు ఉంటాయి, ఇంకోటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఇది ఎవరికి చేస్తారు, చికిత్స తీసుకుంటున్న సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ పిన్నింటి గారు. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి, థ్యాంక్ యూ టీసాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ వ్యూవర్స్. సో బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక సింగిల్ డిసీజ్ కాదు, ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ సెవరల్ క్యాన్సర్స్. ఒంట్లో మనకు బ్లడ్ అనేది మూలుగులోంచి ఏర్పడుతూ ఉంటుంది. ఈ మూలుగు జనరల్గా చిన్నపిల్లల్లో అయితే అన్ని ఎముకల్లో ఉంటుంది, అండ్ పెద్దవారిలో ముఖ్యంగా కొంచెం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిన వారిలో అయితే ఈ పక్కటెముకల్లో, ఫ్లాట్ బోన్స్లో, పెల్విక్ బోన్స్లో, అలాగే రిబ్స్, వర్టిబ్రల్ కాలమ్ అంటే వెన్నుపూస ముక్కల్లో, స్కల్ బోన్స్లో ఉంటుంది. దీనిలోంచి మనకు ముఖ్యంగా ఈ హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అంటూ ఉంటాయి. ఈ ప్లూరిపోటెంట్ హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అంటే తెలుగులో మూల కణాలు అంటారు. దీంట్లోంచి రకరకాల వివిధ కణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్లడ్లో ఈ రెడ్ బ్లడ్ సెల్స్, ఎరిథ్రోసైట్స్ అంటారు, వైట్ బ్లడ్ సెల్స్, ఇందులో 5-6 రకాలు ఉంటాయి. బేసోఫిల్స్, ఈస్నోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఇట్లాంటి రకరకాల కణాలు ఉంటాయి. అలాగే ప్లేట్లెట్స్, ఇవన్నీ కూడా కలుపుకొని మనకు ప్లాస్మాలో అంటే బ్లడ్లో ఉండే లిక్విడ్ని ప్లాస్మా అంటాం. దీంట్లో ఉండే ప్రోటీన్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, పాలిక్లోనల్ యాంటీబాడీస్ ఈ ప్లాస్మా సెల్స్ నుంచి వస్తాయి. ఇవన్నీ కలుపుకొని మనం బ్లడ్ అని చెప్తూ ఉంటాం. సో ముఖ్యంగా బ్లడ్లో ఉండే ఒక ఫంక్షనింగ్ అంటే ఆక్సిజన్ సరఫరా చేయడం, అలాగే న్యూట్రియంట్స్ సరఫరా చేయడం, అలాంటి వ్యర్థ పదార్థాలు కూడా మళ్ళీ బ్యాక్ టు కిడ్నీస్ సరఫరా చేస్తుండడం, ఇది ఒక బ్లడ్ యొక్క మెయిన్ ఫంక్షన్. అలాగే బ్లడ్లో ఈ వైట్ సెల్స్ యొక్క ఫంక్షనింగ్ వచ్చేసి ఇమ్యూనిటీ పెంపొందించడం, ఇన్ఫెక్షన్స్ రాకుండా, అలాగే బ్లడ్ సర్క్యులేషన్లో క్లాట్ అవ్వకుండా, అలాగే బ్లడ్ బయటికి రాకుండా క్లాట్ ఏర్పడేట్టుగా ప్లేట్లెట్స్ పనిచేస్తూ ఉంటాయి. సో బ్లడ్ క్యాన్సర్స్ అనేవి ఈ ఫంక్షనింగ్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించే అవకాశం ఉంటుంది. సో సిమ్టమ్స్ కూడా అలానే ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ బ్లడ్ క్యాన్సర్ మనకు వచ్చింది అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు, దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? సో ఇంతకుముందు చెప్పినట్టుగా బ్లడ్ క్యాన్సర్ అనేది ఇట్స్ నాట్ అ సింగిల్ డిసీజ్. ఇప్పుడు భారతదేశంలో సగటున క్యాన్సర్స్ కనుక చూసుకున్నట్టయితే గ్లోబోకాన్ 2020 స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి సంవత్సరం దగ్గర మనకు ఒక 18 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోజ్ అవుతుంటారు. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే మగవారిలో లంగ్ క్యాన్సర్, దవడ, నాలుక, స్వరపేటిక ఇట్లాంటి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్స్, యూట్రస్ క్యాన్సర్స్ తెలుస్తూ ఉంటాయి. సో వీటి సంఖ్య సుమారుగా 1,80,000 వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్, 1,00,000 వరకు లంగ్ క్యాన్సర్స్ కనిపిస్తూ ఉండడంతో మనకు ఇవే మెయిన్ క్యాన్సర్స్ అనే ఒక అవగాహన ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్స్ అనేవి ప్రాబబ్లీ రేర్ క్యాన్సర్ అనే ఒక అవగాహన కూడా కమ్యూనిటీలో ఉంది. కాకపోతే ఇప్పుడు మనం చెప్పినట్టు బ్లడ్ క్యాన్సర్స్, దేర్ ఆర్ 3 మెయిన్ వెరైటీస్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్. ఒకటి లుకేమియా, తర్వాత లింఫోమా అండ్ మైలోమా. ఈ 3 రకాల బ్లడ్ క్యాన్సర్స్ మనం కనుక నెంబర్స్ చూసుకుంటే, ఈ లుకేమియా సుమారుగా ఒక 35,000 నుంచి 40,000 మందికి, లింఫోమా ఒక 45,000 నుంచి 50,000 మందికి, అలాగే మైలోమా ఒక 15,000 మందికి, ఇట్లా రకరకాలుగా చూసుకుంటే మనకు సుమారు 1,50,000 మందికి ఈ బ్లడ్ క్యాన్సర్స్ అనేవి ప్రతి సంవత్సరం డయాగ్నోస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యాజ్ ఎ సెడ్, ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ క్యాన్సర్స్. సో ఓవరాల్గా ఇట్ మే ర్యాంక్ అమాంగ్ టాప్ 4 క్యాన్సర్స్ ఇన్ ది అడల్ట్ మెన్ అండ్ ఉమెన్. అలాగే పిల్లల్లో చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ 3 క్యాన్సర్స్. పిల్లల్లో ముఖ్యంగా మనకు బ్రెయిన్ ట్యూమర్స్, అలాగే బోన్ ట్యూమర్స్ కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. సో యాజ్ ఎ సెడ్, వైట్ సెల్స్లో వచ్చే ఇబ్బందులకి మనకు లుకేమియా అని పేరు పెడతాం. ఈ లుకేమియా అనేది కూడా సిమ్టమ్స్ ప్రకారం, ఒకవేళ సిమ్టమ్స్ అనేవి మనకు విదిన్ ఫ్యూ వీక్స్ టు మంత్స్ టైంలో ఎక్కువగా అవుతుంది, దాన్ని అక్యూట్ లుకేమియా అంటాం. అలాగే కొన్ని నెలల తరబడి లేదంటే సంవత్సరాల తరబడి కొన్ని సిమ్టమ్స్ కనుక ఏర్పడుతూ ఉంటే వాటిని క్రానిక్ లుకేమియాస్ అంటాం. సో ఈ క్రానిక్ లుకేమియాస్లో, అక్యూట్ లుకేమియాస్లో మనకు ఏ సిరీస్ ఆఫ్ సెల్స్లో మనకు క్యాన్సర్ ఏర్పడుతుందని చూసుకుంటే దాని ప్రకారం అది మైలాయిడ్ లుకేమియా లేదంటే లింఫోబ్లాస్టిక్ లుకేమియా అని రకరకాలుగా చెప్పుకోవచ్చు. సో యాజ్ అ సెడ్, లుకేమియా, అక్యూట్ అండ్ క్రానిక్ లుకేమియా, అగైన్ మైలాయిడ్ అండ్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా. అలాగే లింఫోమాలో కూడా మనకు మెయిన్గా 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లింఫోమాస్ ఉంటాయి. ఒకటి నాన్ హాడ్జికిన్స్ లింఫోమా అండ్ అనదర్ ఇస్ హాడ్జికిన్స్ లింఫోమా. సో హాడ్జికిన్స్ లింఫోమా కొంచెం తక్కువ ఇంటెన్సిటీ అండ్ ఈజీగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. నాన్ హాడ్జికిన్స్ లింఫోమాలో కూడా మనకు లో గ్రేడ్ లింఫోమా అండ్ హై గ్రేడ్ లింఫోమా అని 2 రకాలుగా ఉంటాయి. సో అగైన్ మైలోమా, ఈ మైలోమా అనేది ఈ బోన్ మ్యారోలో ఉండే ప్లాస్మా సెల్స్ నుంచి ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్లాస్మా సెల్స్ బోన్ మ్యారోలో ఉండడం, బోన్స్ ఎఫెక్ట్ అవుతుండడం, బోన్స్లో ఉన్న స్ట్రెంగ్త్ తగ్గిపోతుండడం, అలాగే బోన్స్లో ఉన్న కాల్షియం బ్లడ్లోకి స్పిల్ అవుతుండడం,
దాన్ని మనం హైపర్ క్యాల్సిమియా అంటాం. ఇలా హైపర్ క్యాల్సిమియా ఏర్పడినప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, అసలు ఇది రావడానికి కారణం ఏంటంటారు? దీనికంటే ఒక రీజన్ ఉంటుందా, లేదు జనరల్గా కూడా వచ్చేస్తుంది అంటారు బ్లడ్ క్యాన్సర్ అనేది? సో బ్లడ్ క్యాన్సర్స్కి ముఖ్యంగా మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో మనకు హ్యాబిట్స్, స్మోకింగ్ హిస్టరీ ఉంటుంది. స్మోకింగ్ హిస్టరీయే కాకుండా ముఖ్యంగా మనకు హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ బ్లడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్టింగ్ బై ది బ్లడ్ క్యాన్సర్స్, అలా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏజ్ పెరిగే కొద్దీ మనకి లింఫోమా, లుకేమియాస్ వచ్చే అవకాశం, అలాగే మైలోమా కూడా మోర్ దెన్ 55 years ఉన్న వారికి వస్తూ ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉండే వారికి, ఎస్పెషల్లీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదంటే హెచ్ఐవి, ఎయిడ్స్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వారికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. ఈవెన్ దెన్ మనకు బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ టు రేడియేషన్, హిస్టరీ ఆఫ్ కీమోథెరపీ, ఇట్లాంటి కెమికల్ ఎక్స్పోజర్ ఉన్న వారికి కూడా ఈ బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. ఓకే, బ్లడ్ క్యాన్సర్ వచ్చిన మనిషిని మనం గుర్తించిన తర్వాత ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటారు? ఫస్ట్ ట్రీట్మెంట్ ఏం చేయాలి? సో మెయిన్గా మనకు సిమ్టమ్స్ తోటి పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ఒకవేళ లుకేమియా గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ వైట్ సెల్స్ సంబంధించిన క్యాన్సర్ కాబట్టి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడంతో మనకు కొంచెం ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం, దీంతోపాటు ఇంటర్మీడియట్గా ఫీవర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ లుకేమియాలో వైట్ సెల్స్ ఎక్కువగా పెరిగిపోవడం, బోన్ మ్యారోలో అవే డామినేట్ చేస్తుండడంతో మిగతా రెడ్ బ్లడ్ సెల్స్ కానివ్వండి, ప్లేటెడ్ సెల్స్ కానివ్వండి తగ్గిపోతూ ఉంటాయి. ఇలా రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం వల్ల అనీమియా అంటే రక్తలోపం, దానివల్ల వచ్చే ఫెటీగ్, హెడేక్, అస్థీనియా, పని చేయడానికి ఇబ్బంది కలగడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అలా ప్లేటెట్స్ కణాలు తగ్గిపోవడంతో బ్లీడింగ్, అలాగే చిన్న చిన్న దెబ్బలకు కూడా ఎక్కువగా చర్మం కమిలిపోతుండడం, ఈ రక్తపు స్పాట్స్ బ్లడ్ చర్మం పైన ఏర్పడుతుండడం, ఇవి మెయిన్ సిమ్టమ్స్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి అబ్డమన్లో ఉండొచ్చు, జిఐ ట్రాక్లో ఉండొచ్చు, యూరినరీ ట్రాక్లో ఉండొచ్చు, అలాగే రెస్పిరేటరీ ట్రాక్లో కూడా ఉండొచ్చు. అప్పుడు దగ్గు, ఆయాసం, తెమ్మడలో రక్తం పడుతుండడం, లేదా కడుపు నొప్పి, ఒంటేల్లో మంట, ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ముఖ్యంగా మనకు లుకేమియాస్లో ఏర్పడుతూ ఉంటాయి. ఈ లుకేమియాస్లో అగైన్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ సివియారిటీ ఆఫ్ ఆన్సెట్ విదిన్ ఫ్యూ వీక్స్లో మనకు సిమ్టమ్స్ వస్తే మాత్రం దాన్ని అక్యూట్ లుకేమియా అంటాం. యాజ్ ఐ సెడ్ బిఫోర్, మంత్స్ తరబడి, సంవత్సరాల తరబడి సిమ్టమ్స్ ఉంటే క్రానిక్ లుకేమియాస్ అంటాం. అలాగే లింఫోమాస్, లింఫోమా అనేది ఈ లింఫ్ గ్లాండ్స్లో ఏర్పడే రక్త కణాల్లో ఏర్పడే క్యాన్సర్ కాబట్టి లింఫోమా అంటాం. ఈ లింఫ్ గ్లాండ్స్ అనేవి డిఫరెంట్ స్టేషన్స్లో, గజ్జల్లో, చంకలో, కడుపు మధ్య భాగంలో, ఛాతి మధ్య భాగంలో, గొంతులో రకరకాల స్టేషన్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటాయి. సో సిమ్టమ్స్ కూడా మనకు ముఖ్యంగా ఈ లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అవుతుండడం, ఈ స్ప్లీనోమెగాలి, కడుపులో ఉండే స్ప్లీన్ కానీ లివర్ కానీ పెరుగుతూ ఉండడం, హెపటోస్ప్లీనోమెగాలి అంటాము. ఇది కూడా ఒక మేజర్ సిమ్టమ్స్ కింద చెప్పుకోవచ్చు. అలాగే లింఫోమాలో బి సిమ్టమ్స్ అని చెప్తాం. బి సిమ్టమ్స్ అంటే బరువు ఎక్కువగా తగ్గిపోవడం, ఫీవర్ ఎక్కువగా రావడం, లేదంటే నైట్ టైం ఎక్కువగా డ్రెంచింగ్ స్వెట్స్ రావడం, ఇవన్నీ బి సిమ్టమ్స్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ మెయిన్లీ అగైన్ అనదర్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ మైలోమా. మైలోమా మనం ముఖ్యంగా బోన్స్లో, మ్యారోలో ఏర్పడుతుంది కాబట్టి ఈ బోన్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. దీని సిమ్టమ్స్ని మనం క్రాబ్ ఫీచర్స్ అని చెప్తాం. క్రాబ్ ఫీచర్స్ అంటే CRAB, C ఫర్ హైపర్ క్యాల్సిమియా, A ఫర్ అనీమియా, R ఫర్ రీనల్ డ్యామేజ్, అగైన్ B ఫర్ బోన్ డ్యామేజ్. సో ఇలాంటి క్రాబ్ ఫీచర్స్ ఉన్నప్పుడు కూడా మనం మైలోమా సస్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ సిమ్టమెటాలజీ బేస్ పైన, రిస్క్ ఫ్యాక్టర్స్ బేస్ పైన పేషెంట్స్ మనం ఒకవేళ క్యాన్సర్ ఉందని ఒకవేళ అనుమానం కలిగితే వారికి ఇనీషియల్గా పెరిఫరల్ బ్లడ్ స్మియర్ చేస్తాం. ఈ పెరిఫరల్ బ్లడ్ స్మియర్లో ఉండాల్సిన మోతాదులో వైట్ సెల్స్ కానివ్వండి, ప్లేటెట్స్ కానివ్వండి, అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ కానివ్వండి ఉన్నాయా, వాటి షేప్స్లో కానివ్వండి, వాటి ఫంక్షనింగ్లో కానీ ఏమైనా తేడా ఉందనేది పెరిఫరల్ బ్లడ్లో తెలిసిపోతుంది. ఆ తర్వాత సెల్స్ని మనం ఇంకా క్షుణ్ణంగా మాలిక్యులర్ లెవెల్లో ఐడెంటిఫై చేసేందుకు ఫ్లో సైటోమెట్రీ అనే టెక్నిక్ వాడతాం. ఈ ఫ్లో సైటోమెట్రీ అనే టెస్ట్ మనకు పెరిఫరల్ బ్లడ్లో చేసుకోవచ్చు, లేదంటే బోన్ మ్యారో పరీక్షలు కూడా చేసుకోవచ్చు. ఇలాంటి కంప్యూటరైజ్డ్ పరికరాల వల్ల మనకు ఫ్లో సైటోమెట్రీ రిపోర్ట్స్ వల్ల మనకు అక్యూట్ లుకేమియా, క్రానిక్ లుకేమియా డయాగ్నోస్ అవుతుంది. ఇలా ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత ఇంకా క్షుణ్ణంగా జన్యుపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా, ఏదైనా టార్గెటబుల్ ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం ఏమైనా ఉందా అనేది మనకు జెనెటిక్ అనాలిసిస్, కార్యోటైపింగ్ అండ్ ఫిష్ అనాలిసిస్ అని చెప్తాము. దీంట్లో మనం తెలుసుకోవచ్చు. ఫర్దర్గా ఈ లింఫోమాలో స్టేజింగ్ ప్రక్రియలు ఉంటాయి. స్టేజింగ్ అనేది లింఫ్ గ్లాండ్స్ ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యాయి, మూలుగు కూడా ఎఫెక్ట్ అయిందా లేదా, ఇవన్నీ సిమ్టమ్స్ తెలుసుకునేందుకు మనకు పెట్ సిటీ స్కాన్ కానివ్వండి, హోల్ బాడీ సిటీ స్కాన్ కానివ్వండి చేయొచ్చు. ఓకే, ముందు హిస్టరీ అంతా తీసుకుంటారు. ఎస్, తీసుకున్న తర్వాత ఈ టెస్ట్లు అనేవి చేస్తారు. అసలు అంటే ఇది బోన్ మ్యారో క్యాన్సర్ లేకపోతే బ్లడ్ క్యాన్సర్, ఇది వచ్చినట్టుగా మనకి ఎలా నిర్ధారణ చేస్తారు, ఎటువంటి పరీక్షల ద్వారా?
సో అగైన్ బేస్డ్ ఆన్ ది సింటమ్స్ అండి. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ సస్పెక్టింగ్ ఎల్డర్లీ ఏజ్లో అయితే మనకు ముఖ్యంగా లింఫోమాస్ వస్తూ ఉంటాయి, అగైన్ క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా వస్తుంటుంది, అలాగే మైలోమా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సిమ్టమ్స్ బేస్ చేసుకొని మనం టెస్టులు చేయాల్సి వస్తుంది. ఈ టెస్ట్లో ముఖ్యంగా మనకు ఇనీషియల్గా చేయాల్సినవి వారి ఆర్గన్ ఫంక్షన్ టెస్టింగ్ కూడా చేసుకోవాలి. ఒకవేళ డయాగ్నోస్ అయిన తర్వాత కూడా వారికి ట్రీట్మెంట్ తీసుకునే ఓపిక ఎంతవరకు ఉంది, వారికి ట్రీట్మెంట్ సస్టైన్ చేసే ఆర్గన్ ఫంక్షనింగ్ కేపబిలిటీ ఉందా లేదా అనేది రీనల్ ఫంక్షన్ టెస్ట్, అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్, హార్ట్ ఒక పనితీరు తెలుసుకునేందుకు 2D ఎకో, ఈసీజీ, అలాగే మూగా టెస్ట్ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. అన్ఫార్చునేట్లీ ఎల్డర్లీ ఏజ్లో లంగ్ కెపాసిటీ కూడా తగ్గుతుంది కాబట్టి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటూ కూడా చేసుకోవాలి. ఈ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ మళ్ళీ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు, ట్రీట్మెంట్ ఒక ఫలితం వచ్చినప్పుడు ఫర్దర్గా వారికి డ్యామేజ్ ఎంతవరకు అయిందనేది తెలుసుకునేందుకు రిపీట్ టెస్టులు కూడా చేస్తూ ఉంటాం. సో చేసిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ ఇఫ్ ది పేషెంట్ ఫంక్షనింగ్ కేపబిలిటీ బాగుంది అనుకున్నప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఒకవేళ ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నా, ఏదైనా ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేసుకునేందుకు మనం యాంటీబయాటిక్స్ వాడడం, లేదంటే కిడ్నీ డ్యామేజ్ సెటిల్ చేసుకునేందుకు ఐవీ ఫ్లూయిడ్స్ వాడడం, అలాగే లంగ్ డ్యామేజ్ బెటర్ చేసుకునేందుకు కొంతవరకు పల్మరీ రీహాబిలిటేషన్ చేస్తూ ఉండడం, కార్డియాక్ రీసస్టేషన్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అలాగే ఇనిషియల్గా మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు వారికి చాలా వరకు ఈ బీ సిమ్టమ్స్ కానివ్వండి, లేకపోతే డిసీజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇనిషియల్గా ఫోకస్ కూడా ఆ సిమ్టమ్స్ని ఒక కంట్రోల్ తెచ్చుకునేందుకు, డయాగ్నోసిస్ అవుతున్న టైంలో కూడా వారి హెల్త్ ఎక్కువగా పాడవకుండా ఇన్పేషెంట్లో ఉండి ట్రీట్మెంట్ చేసినందుకే ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఓకే. సో ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూసుకుంటే ట్రీట్మెంట్ విధానాల్లో కూడా చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. సో ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటి, ఎటువంటి చికిత్సలు చేస్తున్నారు? సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనకు ఒక టర్న్ అరౌండ్ టైం చాలా తక్కువగా ఉంది. పేషెంట్ వచ్చిన తర్వాత డయాగ్నోస్ చేసేందుకు ఎక్కువగా టైం తీసుకోవట్లేదు. ఇనిషియల్గా మనం చూసుకుంటే ఈవెన్ ఇన్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ డెకేడ్ మనకు ఆల్మోస్ట్ ఒక 8 days వరకు డయాగ్నోస్ అయ్యేందుకు టైం తీసుకునేవారం. క్రానిక్ లుకేమియాస్, అక్యూట్ లుకేమియాస్ వీఆర్ గోయింగ్ టు డయాగ్నోస్ విదిన్ 48 hours. సో ఈ పెరిఫరల్ బ్లడ్ స్మియర్ ఎగ్జామినేషన్, అలాగే ఫ్లో సైటోమెట్రీ టెక్నిక్స్, బోన్ మ్యారో ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా విదిన్ 48 hours to 72 hours మనం డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. ఇలా డయాగ్నోస్ చేయడం వల్ల వారికి ట్రీట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకొని ఎక్కువగా వ్యాధి వల్ల వచ్చే డ్యామేజెస్ని కొంచెం కంట్రోల్ చేసుకొని సబ్సిక్వెంట్గా మనకు ట్రీట్మెంట్ మీద ఫోకస్ పెట్టినప్పుడు, ఫైనాన్షియల్ కేపబిలిటీస్ మీద ఫోకస్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఖర్చు లేకుండా, ఎక్కువగా ఇబ్బంది పడకుండా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు వచ్చిన సాఫిస్టికేషన్ అంతా కూడా సిస్టమిక్ ట్రీట్మెంట్లో కూడా చాలా వరకు బయాలజికల్ థెరపీస్ వచ్చేసాయి. బయాలజికల్ థెరపీస్ అంటే ఈ క్యాన్సర్ సెల్స్ మీద ఉండే సిగ్నల్స్కి యాంటీ సిగ్నల్ ఇచ్చేందుకు ఉపయోగపడే ట్రీట్మెంట్ని టార్గెటెడ్ థెరపీ అంటారు. ఎక్కువగా లింఫోమాలో చూసుకుంటే CD20 యాంటీబాడీస్ మనకు రిటుక్స్మ్యాబ్ అనే మందు వస్తుంది. ఈ రిటుక్స్మ్యాబ్ తోటి రెగ్యులర్ కీమోథెరపీ చాప్ అంటే రిటుక్స్మ్యాబ్ ప్లస్ చాప్, చాప్ లాంటి కీమోథెరపీ తోటి మనకు లింఫోమాస్లో చాలా వరకు సక్సెస్ రేట్స్ చాలా పెరిగాయి. ఇప్పుడు ఈవెన్ స్టేజ్ 4 లింఫోమాలో కూడా మనము నియర్లీ అబౌట్ 55 to 60% క్యూర్ రేట్స్ మనం చూడగలుగుతున్నాం. అలాగే మోడర్న్ సైన్స్ యొక్క సక్సెస్ అంటే హాడ్కిన్స్ లింఫోమా లాంటి ట్రీట్మెంట్ సక్సెస్ మనం చూస్తున్నాం. ఈవెన్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ హాడ్కిన్స్ లింఫోమాలో కూడా మనకు నియర్లీ అబౌట్ 80% ఛాన్స్ ఆఫ్ క్యూర్ రేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అక్యూట్ అండ్ క్రానిక్ లుకేమియాస్, ఈ అక్యూట్ లుకేమియా అండ్ క్రానిక్ లుకేమియాలో మనకు ఎస్పెషల్లీ ది క్రానిక్ మైలాయిడ్ లుకేమియా, దీంట్లో BCR-ABL అనే ఒక టెస్ట్ చేసినప్పుడు, ఫిష్ టెస్ట్ చేసినప్పుడు దానికి పాజిటివ్ వచ్చినప్పుడు దానికి యాంటీడోట్ కింద మనకు టైరోసిన్ కైనస్ ఇన్హిబిటర్స్ అనే ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నాం. ఈ టైరోసిన్ కైనస్ ఇన్హిబిటర్స్ అనే ట్యాబ్లెట్స్ ఇప్పుడు 4th జనరేషన్లో ఉన్నాయి. ఈ జనరేషన్ మారుతున్న కొద్దీ వాటి యొక్క ఎఫెకసీ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ విత్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన యంగ్ పీపుల్లో కూడా ఈ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసినప్పుడు విదిన్ 4-5 years టైంలో ట్యాబ్లెట్ ఆపుకునే అవకాశం కూడా వస్తుంది. అలాగే అక్యూట్ లుకేమియాస్లో ఒక దశల వారీగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇనీషియల్ ట్రీట్మెంట్ని మనం ఇండక్షన్ ట్రీట్మెంట్ అంటాం. ఈ ఇండక్షన్ ట్రీట్మెంట్లో ఈ కీమోథెరపీ అండ్ హైడోస్ స్టెరాయిడ్స్ తోటి చాలా వరకు ఈ బ్లాస్ట్ సెల్స్ అంటే సర్క్యులేషన్లో ఉండే బ్లాస్ట్ యొక్క లోడ్ మనం తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఈ ఇండక్షన్ కీమోథెరపీ సుమారుగా ఒక 4 weeks to 5 weeks ఇన్ పేషెంట్లో చేయించుకోవాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ బోన్ మ్యారో చేస్తాం. ఇలా బోన్ మ్యారో చేసినప్పుడు ఈ బోన్ మ్యారోలో ఉండే బ్లాస్ట్ పర్సంటేజ్ తగ్గిపోవడం, ఆ తర్వాత అలా తగ్గిపోయిన సెల్స్ని అలానే తగ్గించుకొని జీవితంలో మళ్ళీ తిరగబడకుండా చూసుకునేందుకు కన్సాలిడేషన్ అనే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఈ కన్సాలిడేషన్ కీమోథెరపీ ఉంటుంది, లేదంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉంటుంది. ఈ కీమోథెరపీ అనే కన్సాలిడేషన్ కీమోథెరపీ నెక్స్ట్ 3 months వరకు ఉంటుంది. బట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ మెయిన్ ఫోకస్. యంగర్ పీపుల్లో అట్లీస్ట్ మనకు అక్యూట్ లుకేమియాస్ విత్ ఇంటర్మీడియట్ రిస్క్ ఉన్న డిసీజ్లో మాత్రం ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంటేషన్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే మంచిది. అలాగే లింఫోమాస్లో కూడా ఒకవేళ పొరపాటున ట్రీట్మెంట్ సక్సెస్ అయినా ఆ తర్వాత వ్యాధి తిరగబడ్డప్పుడు కూడా మనం వీ కెన్ యూస్ హైడోస్ కీమోథెరపీ అండ్ స్టెమ్ సెల్ రెస్క్యూ, దీన్ని ఆటో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఇది కూడా ఒక పద్ధతి, దీంట్లో సక్సెస్ రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే మైలోమాలో జనరల్లీ క్యూర్ అంటూ ఉండదు.
డిసీజ్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేసేందుకు మందులు ఉంటాయి. ఇలా డిసీజ్ సిమ్టమ్స్ కంట్రోల్ చేసిన తర్వాత ఇంకా లాంగ్ టర్మ్ డిసీజ్ కంట్రోల్ కోసం మనం ఆటో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకోవచ్చు. ఓకే, అంటే కొన్నింటికి మెడికేషన్తో అవ్వచ్చు, కొన్నింటికి థెరపీస్తో కూడా అవ్వచ్చు అంటారు. ఎస్ మేడం, యాజ్ పర్ ది పేషెంట్స్ డిసీజ్ స్టేటస్, వారి ఏజ్ అండ్ డిసీజ్ బయాలజీ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎంతవరకు మనకు మందులతో లొంగుతాయి అనేది ముందే అర్థం చేసుకోవచ్చు. అక్యూట్ ల్యూకేమియాలో గుడ్ రిస్క్ ఉంటుంది, ఇంటర్మీడియట్ రిస్క్ ఉంటుంది, పూర్ రిస్క్ ఉంటుంది. జనరల్గా ఈ గుడ్ రిస్క్ అక్యూట్ ల్యూకేమియాస్లో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉండదు. బట్ ఇన్ ది ఇంటర్మీడియట్ అండ్ పూర్ రిస్క్ అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియాలో అయినా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియాలో అయినా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే దాని యొక్క ఫలితం లాంగ్ టర్మ్ డిసీజ్ కంట్రోల్కి హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ పరిస్థితుల్లో వెళ్ళొచ్చు? సో యాజ్ అ సెడ్, బోత్ ఇన్ మైలోమా, లింఫోమా అండ్ ఆల్సో ఇన్ లుకేమియా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్ వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ లింఫోమా అండ్ మైలోమాలో ఇది ఆటో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అంటే హైడోస్ కీమోథెరపీ తోటి పేషెంట్స్లో ఉండే ఈ లింఫోమా కణాలు, మైలోమా కణాలని చాలా వరకు తగ్గించి ఆ తర్వాత బోన్ మ్యారో క్షీణిస్తుంది కాబట్టి ఈ స్టెమ్ సెల్ రెస్క్యూ అంటూ మనం చేసుకోవచ్చు. ఇనీషియల్ కోర్స్ ఆఫ్ కీమోథెరపీ జరిగిన తర్వాత మళ్ళీ స్కాన్లో వ్యాధి కంట్రోల్గా ఉన్నప్పుడు మనం ఈ స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని స్టెమ్ సెల్ మొబిలైజేషన్ ప్రొసీజర్ అంటారు. ఇలా మొబిలైజ్ చేసిన స్టెమ్ సెల్స్ని మనం లాంగ్ టర్మ్ క్రయో ప్రిజర్వేషన్, లిక్విడ్ నైట్రోజన్లో క్రయో ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇలా లిక్విడ్ నైట్రోజన్లో క్రయో ప్రిజర్వ్ చేసిన సెల్స్ని ఆ తర్వాత మనం హైడోస్ కీమోథెరపీ పేషెంట్కి ఇచ్చి ఆ హైడోస్ కీమోథెరపీ వల్ల క్షీణించిపోయిన క్యాన్సర్ కణాలు క్షీణించిపోతాయి. ఆ తర్వాత రెగ్యులర్గా రక్తం ప్రొడ్యూస్ చేసేందుకు కూడా మూల కణాలు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో మనం క్రయో ప్రిజర్వ్ చేసిన సెల్స్ని మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేస్తాం. దీన్ని ఆటో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అంటారు. దీనికి ఎనీవేర్ బిట్వీన్ 2 weeks to 2 months వరకు హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది. అండ్ ఆ తర్వాత కూడా ఆల్మోస్ట్ 100 days వరకు పేషెంట్కి వ్యాక్సినేషన్స్ లేదా ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసేందుకు రకరకాల యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అలాగే ఈ అక్యూట్ లుకేమియాస్లో, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాలో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది తోబుటూలతో చేస్తాం. దీన్ని అల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, అల్లో హెచ్ఎస్సిటీ. ఈ అల్లో హెచ్ఎస్సిటీ అనేది హెచ్ఎల్ఏ మ్యాచ్తో సంబంధించింది, బ్లడ్ గ్రూప్తో కాకుండా హెచ్ఎల్ఏ మ్యాచ్తో సంబంధించింది. ఈ హెచ్ఎల్ఏ మ్యాచ్ అనేది ఒకే తండ్రికి తల్లికి పుట్టిన తోబుటూల్లోంచి మనం కనుక టెస్టింగ్ చేసినప్పుడు ఫుల్ మ్యాచ్ ఉన్నప్పుడు అయితే ఫుల్ మ్యాచ్ రిలేటెడ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అగైన్ ఒకవేళ మ్యాచ్ లేకపోతే ఐదర్ తండ్రితోటి కానీ తల్లితోటి కానీ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా ఫుల్ మ్యాచ్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఈ రిజిస్ట్రీ సొసైటీస్లో, ఇండియన్ రిజిస్ట్రీ సొసైటీస్లో, ఇంటర్నేషనల్ రిజిస్ట్రీ సొసైటీస్లో మనం ఆ డోనర్స్ గురించి వెతుక్కోవచ్చు. ఈ డోనర్స్ కనుక మనకు వేరే దేశాల్లో కానీ మన దేశంలో కానీ దొరికినట్టయితే దాన్ని మ్యాచ్ అన్రిలేటెడ్ డోనర్ అంటాం. సో ఇట్లాంటి రకరకాల ఈ స్టెమ్ సెల్ సోర్సెస్ నుంచి మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేందుకు చాలా వరకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కాంప్లికేషన్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీంట్లో గ్రాఫ్ట్ ఫెయిల్యూర్, అక్యూట్ జీవీఎస్టీ, క్రానిక్ జీవీఎస్డీ ఇట్లాంటి రకరకాల సిమ్టమ్స్ వస్తుంటాయి, రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. దీనికి ఒక క్రమంగా స్టెరాయిడ్స్ వాడుతుండడం, లేదంటే క్రమంగా ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ వాడుతుండడం, అలాగే మ్యాచ్ చేస్తుండడం, గ్రాఫ్ వర్సెస్ లుకీమియా ఎఫెక్ట్ అండ్ గ్రాఫ్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ ఇట్లాంటి సిమ్టమ్స్ని మనం మ్యాచ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనా ఆఫ్టర్ సర్జరీ. ఎస్. ఓకే, అయితే మన దేశంలో సంవత్సరానికి చూసుకుంటే ఎంతమంది ఈ బ్లడ్ క్యాన్సర్ బారిన పడుతుంటారు? సో మన దేశంలో ముఖ్యంగా గ్లోబోకాన్ 2020 ఈ స్టాటిస్టిక్స్ వచ్చిన తర్వాత సుమారుగా ఆల్మోస్ట్ 1.8 million ఇండియన్ పేషెంట్స్ ఆర్ సఫరింగ్ విత్ క్యాన్సర్. అంటే ఆల్మోస్ట్ 20 lakh న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ డయాగ్నోస్డ్ ఎవ్రీ ఇయర్. సో దీంట్లో ముఖ్యంగా మనకు మగవారిలో ఈ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువగా, లంగ్ క్యాన్సర్, స్వరపేటిక, దవడ, నాలుక ఇట్లాంటి క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. అగైన్ రూరల్ ఏరియాస్లో మనకు ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో సర్వైకల్ క్యాన్సర్ కూడా సుమారుగా 120,000 నుంచి 150,000 మందికి ప్రతి సంవత్సరం డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 1,80,000 వరకు డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. లంగ్ క్యాన్సర్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ నెంబర్స్ 1,50,000 to 1,80,000 డయాగ్నోస్ అవుతూ ఉంటాయి. సో బ్లడ్ క్యాన్సర్ ఈ నెంబర్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువగా కనిపించవచ్చు. ఇండివిజువల్గా ఒక్కో క్యాన్సర్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మైలోమా అరౌండ్ 15,000 to 20,000, లింఫోమా అరౌండ్ 35,000 to 45,000,
అలాగే లుకీమియా అరౌండ్ 45,000 to 50,000. ఇలా చూసుకుంటే ఇండివిజువల్ క్యాన్సర్స్ తప్పకుండా కనిపించవచ్చు. కానీ బట్ వెన్ యూ క్లబ్ ఆల్ దీస్ క్యాన్సర్స్ టుగెదర్ అండ్ కాల్ ఇట్ యాజ్ అ బ్లడ్ క్యాన్సర్స్, ఆల్మోస్ట్ ఒక 90,000 to 110,000 వరకు కనిపిస్తూ ఉన్నాయి. సో క్యుములేటివ్గా చూసుకుంటే బ్లడ్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ 5 cancers ఇన్ అడల్ట్ మెన్ అండ్ ఉమెన్. అండ్ అగైన్ ఇట్ ర్యాంక్స్ అమంగ్ టాప్ 3 ఆఫ్ పీడియాట్రిక్ క్యాన్సర్స్. ఎందుకంటే పీడియాట్రిక్ పేషెంట్స్లో మనకు ఎక్కువగా అక్యూట్ లుకీమియాస్, బర్కిట్స్ లింఫోమాస్, హైగ్రేడ్ లింఫోమాస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇన్ పీడియాట్రిక్ పాపులేషన్లో కూడా ఇది చాలా ఎక్కువ పెద్ద మోతాదులో మనకు కనిపిస్తూ ఉంది. అంటే అంత ఎక్కువగా కనిపించడానికి అవేర్నెస్ లేక ఎక్కువగా అవుతున్నాయి అంటారా? ఇట్స్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ ఎర్లీ డయాగ్నోస్టిక్స్. ఇంత ముందు కాలంలో మనం ఎక్కువ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయకపోవడం వల్ల చాలా వరకు ఈ రక్తహీనత, ఈ రక్తలోపం, ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ మిగతా వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంతో వీటి డయాగ్నోస్టిక్స్ ఎక్కువగా లేకపోవడం, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాపులేషన్లో ఈ యొక్క ఆహార అలవాట్లు, అగైన్ లైఫ్ స్టైల్ స్టేటస్ అండ్ ఎక్స్పోజర్ టు కెమికల్స్, ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టిక్లో ర్యాప్ చేయబడుతుంది. సో ఎక్స్పోజర్ టు దిస్ పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్, అగైన్ ఎయిర్ పొల్యూషన్, ఇవన్నీ కూడా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్లడ్ క్యాన్సర్స్. అండ్ ఓవర్ అండ్ అబోవ్ ఐ థింక్ పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్. ఐ థింక్ యాజ్ వీ గ్రో ఓల్డర్ ఈ బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒకవేళ చేయాల్సి వస్తే ఏంటి ప్రాసెస్, ఎలా ఉంటుంది, ఏం చేస్తారు? సో యాజ్ ఐ సెడ్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వ్యాధి కంట్రోల్ ఉన్న తర్వాత చేసే ప్రొసీజర్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీ క్యాన్ డూ వైల్ ది డిసీజ్ ఈస్ వెరీ యాక్టివ్. సో అక్యూట్ లుకీమియాలో అయినా సరే, లింఫోమాలో అయినా సరే, మైలోమా అయినా సరే, ఇనీషియల్గా దెర్ ఈస్ ఎ కోర్స్ ఆఫ్ ఇండక్షన్. సో ఇనీషియల్ కోర్స్ ఆఫ్ ఇండక్షన్లో చాలా వరకు వ్యాధి తీవ్రత తగ్గించబడుతుంది. ఒకసారి ఈ వ్యాధి తీవ్రత పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మూలుగులో ఉండే ఈ కణాలని మనం మొబిలైజ్ చేస్తాం. దీన్ని స్టెమ్ సెల్ మొబిలైజేషన్ అంటారు. ఇంతకుముందులా కాకుండా బోన్ మ్యారోలో సర్జరీ లాంటి ప్రొసీజర్స్ ఏమీ చేయం. బ్లడ్లో ప్లేట్లెట్స్ ఎలా అయితే తీసుకుంటామో, రక్తం ఎలా అయితే తీసుకుంటామో, ఈ స్టెమ్ సెల్స్ కూడా అదే ప్రొసీజర్లో తీసుకోవచ్చు. ఎఫరెసిస్ యూనిట్స్ అనేవి ఉంటాయి. దీనిలో ఇనీషియల్గా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటూ ఇస్తాం. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు ఈ మూలుగులో ఉండే స్టెమ్ సెల్స్ కాస్త సర్క్యులేషన్లోకి వస్తాయి. ఇలా వచ్చిన సర్క్యులేషన్లో ఉండే ఈ సెల్స్ని మనం ఎఫరెసిస్ యూనిట్స్ వల్ల ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ స్టోర్ చేయడం అంటే క్రయో ప్రిజర్వ్ చేస్తాం. అంటే -80°C ఈ సెల్స్ని స్టోర్ చేస్తాం. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న సెల్స్ మనం పేషెంట్కి దాని తర్వాత కీమోథెరపీ ఇచ్చిన తర్వాత, హైడోస్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత యాజ్ అ స్టెమ్ సెల్ రెస్క్యూ, అంటే మామూలు రక్తం ప్రొడ్యూస్ చేసేందుకు వీలుపడిన పరిస్థితిలో ఈ స్టెమ్ సెల్స్ని మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేస్తాం. ఆ సెల్స్ మళ్ళీ బోన్ మ్యారోకి వెళ్ళి మళ్ళీ రకరకాల కణాలు తయారు చేసే లోపల పేషెంట్కి చాలా వరకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వారిని ఈ హెపా ఫిల్టర్ రూమ్స్లో, అంటే హైలీ ఫిల్టర్డ్ రూమ్స్లో, వెలుతురు, గాలి, నీరు అన్నీ కూడా ఫిల్టర్ అయ్యే రూమ్లో ఒక ఆల్మోస్ట్ 8 days to 18 days హాస్పిటలైజేషన్ చేయాల్సి వస్తుంది. డ్యూరింగ్ దట్ పీరియడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, ఐవీ యాంటీబయాటిక్స్, సపోర్టివ్ కేర్, న్యూట్రిషన్ సపోర్ట్, వీటన్నిటికీ మనం ఒక వెరీ ఫోకస్డ్గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇలా 18 days to 25 days మన హాస్పిటల్లో ఉన్న తర్వాత వారికి ఎప్పుడైతే మామూలుగానే ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ అవుతుండడం, రక్తం ప్రొడ్యూస్ అవుతుండడం, ఎక్కువగా రిస్క్ లేకుండా కంప్యూటర్లో తిరిగే అవకాశం రావడం, ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం వారిని డిశ్చార్జ్ చేస్తాం. ఇలా డిశ్చార్జ్ అయిన తర్వాత రిపీటెడ్గా మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్స్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, బట్ అన్ని రోజులు ఉండాలి అంటే పేషెంట్ కేర్ టేకర్ కూడా కంపల్సరీ ఉండాలా, లేదు హాస్పిటల్ అది చూసుకుంటారంటారా? సో బిఫోర్ అడ్మిషన్ డెఫినెట్గా పేషెంట్ యొక్క ఫ్యామిలీ యొక్క సైకలాజికల్ స్టేటస్, పేషెంట్ యొక్క సైకలాజికల్ స్టేటస్, వారి ఫైనాన్షియల్ కేపబిలిటీస్, వారికి ఉండే రిసోర్సెస్ గురించి క్షుణ్ణంగా సోషల్ వర్కర్ టీం పూర్తిగా అవగాహన తెచ్చుకుంటుంది. ఒకసారి ఆ 18 days ఆఫ్ సెక్లూషన్ వారు తట్టుకోగలుగుతారు, వారితో పాటు ఫ్యామిలీ మెంబర్ ఉండగలుగుతారన్న నమ్మకం వచ్చిన తర్వాతే మనం బోన్ మ్యారో ప్రొసీజర్ చేస్తాం. డ్యూరింగ్ ది ప్రొసీజర్ టైం ఆల్సో కూడా పేషెంట్స్ని మోటివేట్ చేసేందుకు కౌన్సిలర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, దే విల్ ఎంగేజ్ దెమ్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్. దే ట్రై టు మేక్ దెమ్ గో త్రూ దేర్ రొటీన్ వెరీ ఫ్రీక్వెంట్లీ. అలాగే కాలక్షేపం చేసేందుకు పుస్తకాలు, చదువుకునేందుకు పుస్తకాలు, రాసుకునేందుకు పెన్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాం. దే గెట్ ఎంగేజ్ విత్ అదర్ హాబీస్ ఆల్సో డ్యూరింగ్ ది ప్రొసీజర్. అంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో కూడా వారు డిప్రెషన్లోకి లోన్ అవ్వకుండా, వేరే ఆలోచనలకు వెళ్ళకుండా ఎంగేజ్ చేస్తూ, వారికి మోటివేట్ చేస్తూ, ట్రీట్మెంట్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తూ వారిని మోటివేట్ చేస్తూ ఉంటాం. బట్ ఫైనాన్షియల్గా మీరు చెప్తున్నారు 18 to 2 months కూడా ఉండాల్సి వస్తుంది హాస్పిటల్లో అని. మరి ఫైనాన్షియల్గా వాళ్ళు బేర్ చేసుకునేంత ఉంటుందంటారా?
ఎక్కడైనా? చాలా కష్టం అండి. చాలా వరకు మనకు ఈ చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి మనకు ఎన్జిఓ సంస్థలు హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాగే ఈ క్రౌడ్ సోర్సింగ్ వల్ల కూడా మనకు ఫైనాన్షియల్ హెల్ప్ వస్తూ ఉంటుంది. దీటన్నిటికీ ముఖ్యంగా మనకు ఒక డెడికేటెడ్ సోషల్ వర్కర్ టీమ్ చాలా ఇంపార్టెంట్. ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కింద చూడకుండా దీన్ని ఒక ఫిలాంథ్రపిక్ యాక్టివిటీ కింద కూడా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ నడిపిస్తూ ఉంటాం. ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తే పేషెంట్కి ఆల్మోస్ట్ ఒక 8 to 10 యూనిట్స్ ఆఫ్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అవసరం పడుతుంది. అలాగే ఒక 5 to 10 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా అవసరం పడుతుంది. సో వీటికి కూడా బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో వాలంటరీ డొనేషన్, మోటివేషన్ ఫ్రమ్ ది అదర్ ఎన్జిఓ కమ్యూనిటీస్ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేర్ విల్ బి మోర్ పీపుల్ హూ వాంట్ టు అసోసియేట్ విత్ అస్. సో డెఫినెట్గా దీని గురించి అవేర్నెస్ కనుక పెరిగినట్టయితే భయపడకుండా, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ చూసి భయపడకుండా దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకునేందుకు అవకాశాలు చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరుకుతూ ఉంటాయి. మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు, మనం చేసే పనిలో పేషెంట్స్కి డెఫినెట్గా హెల్ప్ జరుగుతున్నప్పుడు దే ఆర్ మోర్ పీపుల్ హూ విల్ లైక్ టు హెల్ప్ అస్ అవుట్ డ్యూరింగ్ ది ట్రీట్మెంట్. సో దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయా? ఈ స్టేజ్ దాటిందంటే ఇది కొంచెం ప్రమాదకరం అన్నట్టుగా ఏదైనా సిమ్టమ్స్ ఉంటాయా దాంట్లో? Obviously, when you diagnose a patient in the earliest stage, the results are expected to be better. So even lymphoma lo kuda ee stage 1 non-Hodgkin's lymphoma, most common non-Hodgkin lymphoma వచ్చేసి follicular lymphoma ఉంటుంది. అలాగే DLBCL అనే high grade lymphoma ఉంటుంది. ఈ స్టేజ్ 1లో కంపేర్ చేసుకున్నట్టయితే, స్టేజ్ 4లో కంపేర్ చేసుకున్నట్టయితే రిజల్ట్స్ అనేవి క్రమేపీ స్టేజ్ పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. ఇనిషియల్ స్టేజ్ 1లో మనకు ఆల్మోస్ట్ 90% ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఉంటుంది. అలాగే స్టేజ్ 4కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అది 45% to 60% వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో సిమ్టమ్స్ ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయడం, ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా మనం పేషెంట్స్కి మోటివేట్ చేస్తూ టెస్టులు, బయాప్సీలు త్వరగా వచ్చేటట్టు ప్రయత్నం చేయడం. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఫ్రీక్వెంట్గా మనకు విజిట్స్ ఉంటాయి. ఈ ఫ్రీక్వెంట్ విజిట్స్కి ఫాలోఅప్ చేసేందుకు పేషెంట్ యొక్క ఫైనాన్షియల్ కేపబిలిటీ, అలాగే మోటివేషన్ లెవెల్స్, ఫ్యామిలీని కూడా ఎంతో వారికి మోటివేట్ చేస్తే తప్పించి మనకు ట్రీట్మెంట్ సక్సెస్ రాదు. సో కాంప్లియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టార్ట్ చేయడం, కరెక్ట్ టైంలో స్టార్ట్ చేయడం, అలాగే క్రమంగా సైకిల్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడం, జరగాల్సిన టెస్టులు జరగని టైంలో మనం చేయగలుగుతుండడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఫాలోఅప్ కూడా ఇంపార్టెంట్. ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత, డయాగ్నోస్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత క్యూర్ అయిపోతే దాంతో ఆగదు. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 24 months వరకు ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 24 monthsలో కొంచెం ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్ ఉంటుంది. ఆల్మోస్ట్ 3 to 4 monthsకి ఒకసారి మనం హాస్పిటల్కి వచ్చి టెస్టులు చేయించుకునేది ఉంటుంది. ఒకవేళ రికరెన్స్ వచ్చేది ఉంటే మాత్రం నియర్లీ 90% ఆఫ్ దోస్ రికరెన్సెస్ డూ హ్యాపెన్ ఇన్ ది ఫస్ట్ 2 years. సో ఫస్ట్ 2 years చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రాబబ్లీ బిట్ మోర్ లాంగర్ ఫాలోఅప్, ఎవ్రీ 6 months ఒకసారి, అప్ టు 5 years. ఆఫ్టర్ 5 years మేబీ once in a year దే కెన్ ఫాలో ఇట్ అప్. అంటే మెడికేషన్ అది యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి రాకపోవచ్చేమో. డెఫినెట్గా ది రిస్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. టైం పెరిగే కొద్ది రిస్క్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఎట్ ది బ్యాక్ ఆఫ్ ది మైండ్ వీ షుడ్ ఆల్వేస్ బీ అవేర్ దట్ దిస్ క్యాన్సర్ అన్ఫార్చునేట్లీ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ అఫేర్. వీ హ్యావ్ టు క్యూర్ ఇట్, బట్ ఆల్సో బ్యాక్ ఆఫ్ ది మైండ్ వీ షుడ్ బీ అవేర్ దట్ వీ హ్యావ్ టు ఫాలో అప్ విత్ ది ఆంకాలజిస్ట్. అంటే మన జాగ్రత్తలు మనం కూడా ఉండాలి. ఎస్, జాగ్రత్త చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆఫ్టర్ అయిపోయిన తర్వాత జాగ్రత్తలు అంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మార్చుకోవాలా? లైఫ్ స్టైల్ ఏదైనా చేంజెస్ ఉంటుందా? ఒకటి ఏంటో చూద్దాం. సో డెఫినెట్గా మనకు ఈ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత ఈ ఫుడ్ హ్యాబిట్స్లో మనం చేసే పనులలో చాలా వరకు కొంత తేడా చూపించుకోవాలి. ఎస్పెషల్లీ బ్లడ్ క్యాన్సర్స్లో మనకు ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దెర్ ఆర్ ఫుడ్స్ దట్ వీ షుడ్ అవాయిడ్. ముఖ్యంగా ఈ రా మెటీరియల్, రా మీట్, రా మిల్క్, ఫ్రెష్ జ్యూస్, అలాగే ఈ రా స్ప్రౌట్స్, ఇలాంటివన్నిటిని అవాయిడ్ చేస్తే బెటర్. తినకూడదు. వీటిని ఉడికించి లేదంటే కొంతవరకు ప్రాసెస్ చేసి స్టెరిలైజ్ చేసిన తర్వాతనే తీసుకుంటే మంచిది. సో ప్యాకేజ్డ్ మిల్క్, పాస్చరైజ్డ్ మిల్క్, ఇదే చాలా హెల్తీ. సో ఇఫ్ యూ గో ఫర్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ దెర్ కుడ్ బి హై ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. అలాగే ట్యాప్ వాటర్, వెల్ వాటర్ తీసుకోకుండా బాటిల్డ్ వాటర్ తీసుకుంటే ఈ వాటర్ కంటామినేషన్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే వెరీ గుడ్ హైజీన్, హ్యాండ్ వాషింగ్ అండ్ మేజర్లీ యూజింగ్ మాస్క్. ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల్లో అందరికీ తెలిసిందే మాస్క్ అనేది చాలా ఈజీగా మనకు యాక్సెసిబిలిటీ ఉంది. కానీ ఈ కోవిడ్ పరిస్థితి రాకముందు కూడా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ కానివ్వండి, బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, ఈ మాస్క్ వాడే ఒక అలవాటు ముందు నుంచే చెప్తా వస్తున్నాం. అలాగే కన్జంప్షన్ ఆఫ్ హెల్తీ ఫుడ్ విచ్ ఈస్ రిచ్ ఇన్ మైక్రోన్యూట్రియంట్స్ లైక్ విటమిన్స్ అండ్ మినరల్స్. అగైన్ టేకింగ్ ప్లెంటీ ఆఫ్ రెస్ట్. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్స్లో కానివ్వండి, లుకేమియా జరుగుతున్న ఇండక్షన్ కీమోథెరపీ ప్రొసీజర్స్లో కానివ్వండి, ఇట్ ఈస్ వెరీ క్యాలరీ ఇంటెన్సివ్. సో పేషెంట్స్కి అడిక్వేట్ రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.
అగైన్ టేకింగ్ అడిక్వేట్ వ్యాక్సినేషన్స్. ఈ వ్యాక్సినేషన్స్ అనేవి ఇప్పుడు మనకు తెలిసిన ఫ్లూ షాట్స్ అనేవి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది అందుబాటులో ఉంది. అదే కాకుండా సీజనల్ ఫ్లూ వ్యాక్సినేషన్స్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్స్, న్యూమోకోకల్స్ వ్యాక్సినేషన్స్, ఇలాంటి రకరకాల వ్యాక్సినేషన్స్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అగైన్ ఫుడ్ సేఫ్టీ ప్రొసీజర్స్, ప్రాక్టీసెస్. ఈ ఫుడ్ సేఫ్టీ ప్రాక్టీసెస్ ముఖ్యంగా ఈ బాయిల్ చేసిన ఫుడ్స్ మాత్రమే తీసుకోవడం. ఈవెన్ పండ్లు, పలహారాలు కూడా కుదిరేంత వరకు ఓవెన్లో 15 to 20 seconds తిప్పినప్పుడు వాటిలో ఉండే ఈ బ్యాక్టీరియల్ కంటామినేషన్, వైరల్ కంటామినేషన్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఓరల్ అండ్ పెరియానల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. ఇది పోర్టల్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో దంతాల్లోంచి కానివ్వండి, చిగురులోంచి కానివ్వండి, ఈ ఇన్ఫెక్షన్స్ ఒంట్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ ఇది ఆపర్చునిటీస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ గార్గ్లింగ్, అలాగే సాల్ట్ వాటర్ గార్గ్లింగ్, బెటడింగ్ గార్గ్లింగ్, ఇట్లాంటి రకరకాల ఏసెప్టిక్ ప్రొసీజర్స్ మనం వాడుతూ ఉండొచ్చు. ఓకే. సో ఒకసారి ఏజ్ మనం చూసుకుంటే సార్, దీనికి ఒక ఏజ్ అంటూ ఉంటుందా? ఈ ఏజ్లో వస్తుంది, ఈ ఏజ్లో రాదు. అండ్ తర్వాత పిల్లల గురించి కూడా ఒకసారి మాట్లాడదాం సార్. Age is a major risk factor for myeloma. Age is, as we grow older, there is a high chance of this blood cancers, especially myeloma and chronic leukemias. మైలోమా అనే వ్యాధి మనకు చూసుకుంటే ముఖ్యంగా 55 to 60 years దాటిన తర్వాత వస్తుంది. వి నెవర్ ఫైండ్ ఎ పేషెంట్ విత్ 30 years or 40 years విత్ మైలోమా. సో ఇలా ఏజ్ పెరిగే కొద్దీ ఈ బ్లడ్లో ఉండే ఈ ప్లాస్మా సెల్స్ మోనోక్లోనల్ యాంటీబాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అది ఒక క్రమంగా, అంటే మోనోక్లోనల్ గామాపతి ఆఫ్ అన్నోన్ సిగ్నిఫికెన్స్, ఎంగస్ అంటారు. ఎంగస్ స్టేటస్ నుంచి మైలోమా స్టేటస్ మారుతూ ఉంటుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ మైలోమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ట్రీట్మెంట్ చేసే ప్రయత్నంలో ఈ ఆర్గాన్ డిస్ఫంక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ ఫంక్షనింగ్ కావచ్చు, లివర్ ఫంక్షనింగ్ కావచ్చు, చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఈ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, ALL అంటారు. ఇది లెస్ దెన్ 15 yearsలో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అక్యూట్ లుకేమియా. యాజ్ ఐ సెడ్ బిఫోర్, అక్యూట్ లుకేమియా అనేది పిల్లల్లో చాలా ఈజీగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. పిల్లల్లో మనకు ALL అనేది ఆల్మోస్ట్ 85% to 90% క్యూర్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ సేమ్ లుకేమియా అడల్ట్స్లో చూసుకుంటే దాని ఛాన్స్ ఆఫ్ సక్సెస్ వచ్చేసి ఆల్మోస్ట్ 40 to 50% వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో లుకేమియాస్ రావడం పెద్ద కంగారు పడాల్సిన విషయం కాదు. దేర్ ఈస్ హై ఛాన్స్ ఆఫ్ క్యూర్. Again, there are more people who want to help out pediatric patients than elderly patients. So the treatment గురించి, ఖర్చు గురించి తల్లిదండ్రులు ఎలాంటి భయం పెట్టుకోకుండా డెఫినెట్గా హాస్పిటల్ రావాలి. అండ్ కాంప్లియంట్ అంటే ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మీద నమ్మకం పెట్టుకోవడం, డాక్టర్స్ చేసే పద్ధతి మీద ఒక నమ్మకం పెట్టుకోవడం, అలాగే సోషల్ మోటివేషన్, బ్లడ్ ప్రోడక్ట్స్ కోసం ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరినీ మోటివేట్ చేసి హాస్పిటల్ రప్పించి వారితో డొనేట్ చేయించుకోవడం. అండ్ అవసరం పడ్డప్పుడు ఈ HLA మ్యాచింగ్ ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేందుకు ప్రయత్నాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ఓకే. ఒకసారి పిల్లలకైతే ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు? పిల్లలు అసలు సంవత్సరానికి చూసుకుంటే ఎంతమంది దీని బారిన పడుతూ ఉంటారు? సో పిల్లల్లో ఈ క్యాన్సర్స్ ముఖ్యంగా నేను చెప్పినట్టు హై గ్రేడ్ లింఫోమాస్ ఎక్కువగా ఉంటాయి, అలాగే లింఫోబ్లాస్టిక్ లుకేమియాస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ పిల్లల్లో ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండానే ది ట్రీట్మెంట్ సక్సెస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 85% వరకు ఉంటుంది. అండ్ దీంట్లో కూడా ఇండక్షన్ కీమోథెరపీ ఉంటుంది. ఇండక్షన్ కీమోథెరపీ అండ్ సబ్సిక్వెంట్ కన్సాలిడేషన్ ఫర్ అనదర్ 5 months అండ్ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ ఫర్ అనదర్ 2 years వరకు ఉంటుంది. సో ఈ ఇండక్షన్ ఫేజ్లో మాత్రం హాస్పిటలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇండక్షన్లో సక్సెస్ వచ్చిన వారికి మనం కన్సాలిడేషన్ చేసేటప్పుడు కొన్నిసార్లు హాస్పిటలైజేషన్, కొన్నిసార్లు OPD విజిట్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక 5 months వరకు నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ టాబ్లెట్ రూపంలో ఉంటుంది. అది ఒక 2 years వరకు తీసుకోవచ్చు. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేందుకు కానివ్వండి, వాడికి ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, మనకు సపరేట్గా ఒక ఆన్లైన్ క్లాసెస్లో కానివ్వండి, వీ కెన్ మేక్ అరేంజ్మెంట్ ఫర్ దోస్ పేషెంట్స్. అలాగే ఈ లింఫోమాస్లో మేజర్గా బర్కిట్ లింఫోమా, అగైన్ లింఫోబ్లాస్టిక్ లింఫోమా, ఇట్లాంటి హై గ్రేడ్ లింఫోమాస్ ఎక్కువగా మన పిల్లలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి లుకీమియాస్ అండ్ లింఫోమాస్కి అగైన్ కీమోథెరపీ ఇస్ ది మెయిన్ ట్రీట్మెంట్. అండ్ వెరీ రేర్లీ రికరెన్స్ వచ్చినప్పుడు మాత్రమే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వాడుతూ ఉంటాం. సార్, ఈ కీమోథెరపీస్ పిల్లలకి ఇస్తున్న టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావా? వాళ్ళకి కూడా, పెద్దవాళ్ళకి హెయిర్ ఫాల్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి కూడా జరుగుతూ ఉంటుందా? వాళ్ళు అంటే ఎటువంటి అభద్రతకి ఏమీ లోనవరంటారా? సో పిల్లలు ఆర్ మచ్ మోర్ ప్లాస్టిక్ దెన్ అడల్ట్స్. అంటే వారు చెప్పిన విషయాన్ని చాలా ఈజీగా గ్రహించేస్తారు. అండ్ మాస్క్ ధరించడం,
అలాగే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ఉండడం, మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడంలో పిల్లలే బెస్ట్. సో పిల్లలకు ఉన్నంత మోటివేషన్ పెద్దవాళ్ళలో మనం చాలా ఎక్కువ చూడలేం. సో వాళ్ళ ఒక డిసిప్లిన్ అనేది చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మనం మదర్స్ని మోటివేట్ చేసిన, పేరెంట్స్ని మోటివేట్ చేసిన, వారికి ఆ పిల్లలకి ఆ అవగాహన కలిగించినప్పుడు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అనేది ఒకసారి మనం పేషెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్ తీసుకున్నట్టయితే పిల్లలు ఖచ్చితంగా మన మాట వింటారు. అలాగే డ్యూరింగ్ ట్రీట్మెంట్ మోస్ట్ విజిబుల్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎనీ కీమోథెరపీ ఈజ్ హెయిర్ ఫాల్. ఈ హెయిర్ ఫాల్ అనేది మనకు ఓవర్కమ్ చేసుకునేందుకు కొంతవరకు కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. అలాగే పెద్దవాళ్ళలో కూడా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు చాలా వరకు మనము ఈ హెయిర్ ప్రోస్థెసిస్ వాడుతూ ఉంటాం. దీని అనదర్ నేమ్ ఇస్ విగ్స్ వాడుతూ ఉంటాం. ఇలా విగ్స్ వాడుతూ జనరల్గా అందరూ వారి పనులు చేసుకునేందుకు, ఆఫీస్కి వెళ్ళేందుకు కూడా పని చేసేందుకు అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇలాంటి విగ్స్ వాడడం చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళలో యాక్సెప్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఒకే హాస్పిటల్లో, ఒకే వార్డులో అందరూ పేషెంట్స్తో కలిసి ఉంటారు కాబట్టి దే కెన్ సీ ఈచ్ అదర్ అండ్ టేక్ మోర్ కాన్ఫిడెన్స్ విత్ ది ఆన్గోయింగ్ ట్రీట్మెంట్స్. సో అందరూ ఒకే స్టేటస్లో ఉండడం, అందరికీ సిమిలర్ సిమ్టమ్స్ ఉండడం, అందరికీ సిమిలర్గా హెయిర్ ఫాల్ అవుతుండడం. సో ఒకరిని చూసి ఇంకొకరు మోటివేట్ తెచ్చుకొని పెద్దగా వాటి గురించి ఎక్కువగా బాధపడరు. అండ్ హెయిర్ పోయినా మళ్ళీ సేమ్ వస్తాయి. ఆబ్వియస్లీ ది హెయిర్ ఫాల్ ఈస్ వెరీ టెంపరీ. వన్స్ ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత విదిన్ 6 weeks to 6 months టైంలో రెగ్యులర్ హెయిర్ గ్రోత్ మళ్ళీ వచ్చేస్తుంది. అది పెద్ద విషయం కాదు. ఓకే, వీళ్ళకి డ్యూరింగ్ ట్రీట్మెంట్ టైంలో ఫుడ్ ఏంటి, ఎలా ఇస్తారు? So as I said, there are studies that say that neutropenic diet అంటే మొత్తం ప్రాసెస్డ్ అండ్ కుక్డ్ మీల్స్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనే అవకాశం తక్కువగా ఉంటుంది. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ప్రాసెస్ మీట్ కానివ్వండి, లేకపోతే వెల్ కుక్డ్ మీల్స్ కానివ్వండి, మనకు హాస్పిటలైజేషన్ అయ్యి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇంట్లో కూడా సిమిలర్ ప్రిపరేషన్ ఏదైనా సరే ఓవెన్లోంచి లేదంటే ఏదైనా సరే కుక్కర్లోంచి తీసినప్పుడు ఎవ్రీ సర్ఫేస్ ఈజ్ స్టెరిలైజ్ విత్ సమ్ స్టీమ్. సో డెఫినెట్గా ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువగా పోకుండా, ఎక్కువగా మనకు రా మెటీరియల్ లేకుండా ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మంచిది. ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా అదే డైట్ని ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ ఒక 3 to 4 months వరకు న్యూట్రోపెనిక్ డైట్ తీసుకుంటేనే బెటర్. ఏది తీసుకున్నా బాటిల్డ్ వాటర్ ఇంట్లో వేడి చేసి కాచిన వాటర్ తీసుకోవడం, లేదంటే బాటిల్డ్ వాటర్ కన్జ్యూమ్ చేసుకోవడం, మాస్క్ ధరిస్తూ ఉండడం, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండడం, ఇట్లాంటి వెరీ ఫ్రీక్వెంట్గా మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కోవిడ్ సిచ్యువేషన్లో మనకి ఈ సిమ్టమ్స్, ఈ జాగ్రత్తలు ఈజీగా తెలుస్తూ ఉన్నాయి. ఈవెన్ బిఫోర్ దాట్ ఫర్ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ మనకి ఇది యాజ్ ఏ హ్యాబిట్గా మనకు పేషెంట్స్కి చెప్తూ ఉంటాం. అలాగే ఎక్కువగా గ్రూప్స్లో వెళ్ళకుండా, ఎక్కువగా ఏమంటారు అది ఫంక్షన్స్ కానివ్వండి, ఏదైనా గెట్ టుగెదర్ కానివ్వండి, వెళ్ళినప్పుడు డెఫినెట్గా లిమిటెడ్ మెంబర్ ఆఫ్ పీపుల్కి కాంటాక్ట్ అవుతుండడం బెటర్. ఓకే, దూరంగా ఉంటే మంచిది. మరి ఒకవేళ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత స్కూల్, కాలేజ్, ఆఫీస్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లీస్ట్ ఫర్ 3 months ఆ సిమ్టమ్స్ ఇనీషియల్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఒకసారి 3 months to 4 months 100 days ఆఫ్ కేర్ఫుల్ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత, వారికి ఒకసారి మనం వ్యాక్సినేషన్స్ అన్ని చేసిన తర్వాత దే కెన్ గో అబౌట్ దేర్ యాక్టివిటీస్ లైక్ ఎనీ అదర్ పర్సన్. ఆఫ్టర్ 3 months ఇఫ్ దే ఆర్ డిసీజ్ ఫ్రీ, symptom free, they need not restrict themselves to any other activities. As per రెగ్యులర్గా వారు చేసే పనిలో కానివ్వండి, చదువులో కానివ్వండి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా సరే దానికి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకునేందుకు రావాలి తప్పించి వారి యొక్క రొటీన్ లైఫ్ మాత్రం డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఓకే, సో ఒక్కసారి పిల్లల్లో అటాక్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఒక ఏజ్ వచ్చేసరికి మళ్ళీ వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? మనకు లాంగ్ టర్మ్ సర్వైవర్షిప్ అంటూ క్లినిక్స్ నడిపిస్తూ ఉంటాం హాస్పిటల్స్లో. ఎస్పెషల్లీ పీడియాట్రిక్ క్యాన్సర్ పేషెంట్స్ కనుక ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ లాంగ్ టర్మ్ సర్వైవర్ క్లినిక్స్ అనేవి నడిపిస్తూ ఉంటాం. ఈ లాంగ్ టర్మ్ సర్వైవర్ క్లినిక్స్లో వాళ్ళ యొక్క గ్రోత్ రేట్, వాళ్ళ యొక్క ఎమోషనల్ స్టేటస్, అలాగే లాంగ్ టర్మ్ వాళ్ళకి వచ్చే కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, వీటి మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉంటాం. అగైన్ వొకేషనల్ ట్రైనింగ్, కొన్నిసార్లు ట్రీట్మెంట్స్ వల్ల కొన్ని అవయవాలు తీసేసినప్పుడు, ఎస్పెషలీ లింబ్ సాల్వేజ్ సర్జరీస్ లాంటివి చేయలేనప్పుడు వారికి ఉండే అవడితనం పోగొట్టుకునేందుకు అలాంటి వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాం. అంతేకాకుండా ఫ్యూచర్లో వారికి ఉండే ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ కోసం ముందు నుంచే కౌన్సిలింగ్ చేసి ఫ్యామిలీని లేకపోతే వారికి ఉండే లోకల్ ఫిజిషియన్తో మాట్లాడి వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కానివ్వండి, లేకపోతే ఈ గ్రోత్ స్టంటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్స్ట్రా న్యూట్రిషన్ తీసుకోవడం కానివ్వండి, ఇట్లాంటి మనం వారికి మోటివేట్ చేసి చెప్తూ ఉంటాం. ఓకే, ఎస్పెషల్లీ ఒకసారి మనం లేడీస్ గురించి మాట్లాడతాం. మహిళల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్స్ బ్రెస్ట్ అండ్ యూట్రస్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి కదా, సో వీటిని అసలు ఎలా గుర్తించాలి, గుర్తించిన తర్వాత ఏం చేయాలి?
సో మహిళల్లో ముఖ్యంగా మనకు చెప్పుకోవాల్సిన క్యాన్సర్స్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి, సర్వైకల్ క్యాన్సర్స్ ఉంటాయి. ఇంతకుముందు మనం చూసుకుంటే ఇన్ ది ఎర్లీ పార్ట్ ఆఫ్ 2010s మనకు ఈ డివైడ్ ఉండేది. అంటే ది రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్లో వచ్చే మహిళల్లో వచ్చే క్యాన్సర్స్ అనేది కొంచెం వేరేలా ఉండేటివి. రూరల్ పాపులేషన్లో ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్స్ అండ్ ఈ అర్బన్ పాపులేషన్స్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ కనిపిస్తూ ఉండేది. బికాస్ వీఆర్ మోటివేటింగ్ మోస్ట్ ఆఫ్ ది రూరల్ ఉమెన్ ఫర్ క్యాన్సర్ స్క్రీనింగ్. ఈ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ కానివ్వండి, హెచ్పివి వ్యాక్సినేషన్స్ కానివ్వండి, వీటి వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్స్ యొక్క నెంబర్స్ తగ్గిపోతున్నాయి. అండ్ నౌ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ మచ్ మోర్ కామనర్. అగైన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ మచ్ మోర్ కామనర్ బికాస్ ఆఫ్ అగైన్ బెటర్ స్క్రీనింగ్. మ్యామోగ్రఫీ తోటి ఎక్కువగా మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ డయాగ్నోస్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఈవెన్ ఎడ్యుకేటింగ్ యంగర్ పీపుల్ నియర్లీ అబౌట్ 45 years to 50 years ఉన్న ఆడవారిలో కూడా మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో గుర్తించేందుకు ఈ బయాలటరల్ మ్యామోగ్రఫీ అనే టెక్నిక్స్ మనం వాడుతూ ఉన్నాం. సో దీనివల్ల ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్. ది అడ్వాంటేజ్ ఇస్ దట్ వీఆర్ డయాగ్నోసింగ్ దెమ్ ఇన్ ఎ మచ్ మోర్ ఎర్లియర్ స్టేజ్. అండ్ ఎట్ దిస్ స్టేజ్ వెన్ వీ ట్రీట్ దెమ్ దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ ఆఫ్ క్యూర్. ది డిసడ్వాంటేజ్ ఇస్ దట్ వీఆర్ డయాగ్నోసింగ్ మోర్ క్యాన్సర్స్. అండ్ ది నెంబర్స్ అనేవి కొంచెం మనకు ఎక్కువగా కనిపించిన బికాస్ వీఆర్ గోయింగ్ టు ట్రీట్ దెమ్ ఇన్ మచ్ మోర్ ఎర్లియర్ స్టేజ్, మోర్టాలిటీ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఆడవారిలో ఇంకొక క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఓవేరియన్ క్యాన్సర్ ఈజ్ ఏ క్యాన్సర్ ఆఫ్ ఎల్డర్లీ ఉమెన్. యూజువల్గా 55 to 60 years దాటిన వారిలోనే ఉంటుంది. అన్ఫార్చునేట్గా దేర్ ఈస్ నో స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ఓవేరియన్ క్యాన్సర్స్. మనం బ్రెస్ట్ క్యాన్సర్కి అయితే మ్యామోగ్రఫీ చెప్పుకున్నాం, సర్వైకల్ క్యాన్సర్కి అయితే ప్యాప్స్మియర్ అండ్ హెచ్పివి వైరల్ స్క్రీనింగ్ చెప్పుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ ఓవేరియన్ క్యాన్సర్ దేర్ ఈస్ నో స్క్రీనింగ్ మెథడ్స్. సో సిమ్టమ్స్ కూడా చాలా వేగ్గా ఉంటాయి. అబ్డోమల్ డిస్కంఫర్ట్, వెయిట్ లాస్, బ్లోటింగ్, బవల్ డిస్టర్బెన్సెస్, కొన్నిసార్లు కాన్స్టిపేషన్, కొన్నిసార్లు లూజ్ టూల్స్, ఇట్లాంటి వేరియబుల్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. విచ్ వీ కెన్ నెగ్లెక్ట్ కన్సిడరింగ్ దట్ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ అని కానివ్వండి, లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ మారాయని చెప్పి కానివ్వండి, కొంతవరకు నెగ్లెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒకసారి మనకు డయాగ్నోస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అది స్టేజ్ 3కి మారిపోతూ ఉంటుంది. బై ది టైమ్ ది ఉమెన్ రియలైజ్ దట్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ అండ్ వీ గో ఫర్ టెస్టింగ్. పొట్టలో వాటర్ చేరడం, లేదా అండాశయాల సైజ్ ఎక్కువగా పెరిగిపోవడం, అండ్ ఈ ఇంటెస్టైన్ చుట్టుపక్కల ఉండే ఈ పెరిటోనియంలో కూడా వ్యాధి పెరుగుతుండడం, ఇట్లాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎర్లీ స్క్రీనింగ్, ఎర్లీ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అండ్ మెయింటైనింగ్ ఏ వెరీ హెల్తీ డైట్, హెల్తీ వెయిట్ మెయిన్ ఫ్యాక్టర్స్ టు ప్రివెంట్ ఏ క్యాన్సర్ ఇన్ ఉమెన్. సో దీనికి ట్రీట్మెంట్స్ కూడా చాలా వరకు సాఫిస్టికేషన్ వచ్చేసింది. సర్వైకల్ క్యాన్సర్స్లో సర్జరీ లేకుండా రేడియేషన్ కీమోథెరపీ తోటి, కీమో రేడియోథెరపీ అంటారు, దీంతో ఆల్మోస్ట్ మనకు 2/3 వరకు క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఇనీషియల్ స్టేజెస్లో స్టేజ్ 1, స్టేజ్ 2లో చాలా వరకు సర్జరీ చేసేయచ్చు. సర్జరీ చేయకుండా కీమోథెరపీతో పాటు రేడియేషన్తో పాటు కొంతవరకు డౌన్ స్టేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈజీగా అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీస్ లాంటివి కూడా చేసుకోవచ్చు. అగైన్ ఇన్ ఓవేరియన్ క్యాన్సర్స్ సర్జరీ ఈజ్ ది మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. దీంట్లో అన్ఫార్చునేట్లీ అబౌట్ 40% ఆఫ్ ది పేషెంట్స్ కమ్ ఇన్ ఏ మచ్ మోర్ అడ్వాన్స్ స్టేజ్. వారికి వెంటనే సర్జరీ చేయలేకపోవడం, మధ్యలో ఇబ్బందులు, సర్జరీ చేసినప్పుడు వెంటనే తిరగబడుతుండడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి వారికి ఇనీషియల్గా కీమోథెరపీ ఇచ్చి ఆ కీమోథెరపీ తోటి వ్యాధిని డౌన్ స్టేజ్ చేసి దాంతో సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ డ్యూరింగ్ ది సర్జరీ, అంటే ఈ సర్జరీ పేరు సైటోరిడక్టివ్ సర్జరీ అంటారు. ఈ సర్జరీ చేస్తున్న టైంలో కూడా ఈ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ, హీటెడ్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ, హైపెక్ అనే టెక్నిక్ తోటి డైరెక్ట్గా పుట్టులో ఉండే వ్యాధికి కూడా మనం కీమోథెరపీ డెలివరీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫాలోఅప్లో ఉన్నప్పుడు క్రమంగా టెస్టులు చేసుకుంటూ రికరెన్స్ గురించి కూడా ఆలోచన చేయాలి. సో బిఫోర్ మ్యారేజ్ మహిళలకి చూసుకుంటే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకేదైనా, ఒకవేళ దానికి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఏదైనా సమస్యలు ఫేస్ చేస్తారా? సో యంగర్ ఉమెన్లో వచ్చే క్యాన్సర్స్, ఎస్పెషల్లీ ఓవేరియన్ క్యాన్సర్స్లో జెమ్ సెల్ ట్యూమర్స్ అని అంటారు. ఈ జెమ్ సెల్ ట్యూమర్స్లో మనకు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ సర్జరీస్ చేసుకోవచ్చు. క్యాన్సర్ ఉన్న అవయం మాత్రమే తీసేసి మిగతా యూట్రస్, ఓవరీస్ మనం ప్రిజర్వ్ చేసుకునే ఒక టెక్నిక్ ఉంటుంది. దీన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ సర్జరీ అంటారు. ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ సర్జరీకి వెళ్ళినప్పుడు ఫాలోఅప్ అనేది కొంచెం టైట్గా ఉంటుంది. అండ్ వీ డోంట్ వాంట్ మిస్ అన్ ఆపర్చునిటీ టు ట్రీట్. సో త్వరగా ఫ్యామిలీ కంప్లీట్ అయిన వెంటనే మనం మళ్ళీ మేజర్ సర్జరీ చేసుకునే, పూర్తిగా మనకు ప్రొఫిలాక్టిక్ సర్జరీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో వాళ్ళు కూడా ఆఫ్టర్ ట్రీట్మెంట్ తగిన జాగ్రత్తలు అయితే పాటించాలి. ఎస్. సో ఎస్పెషల్లీ యంగర్ ఉమెన్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్లో, యంగర్ ఉమెన్లో వచ్చేసే ఓవేరియన్ క్యాన్సర్స్లో మనకు హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్స్ అంటూ ఉంటాయి. దీన్ని BRCA1 అండ్ BRCA2 టెస్టింగ్ అని అంటారు.
ఇలాంటి టెస్టింగ్లో మనకు జన్యుపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది. అన్ఫార్చునేట్లీ అబౌట్ 10 to 15% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ నియర్లీ అబౌట్ 30% ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్స్ కెన్ బి హెరిడిటరీ. సో ఇలాంటి హెరిడిటరీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనకు పేషెంట్తో పాటు పేషెంట్ యొక్క మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్క్రీనింగ్ చేసుకునే ఒక అవకాశం వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చే ట్రీట్మెంట్స్లో కూడా ఈ BRCA1 అండ్ BRCA2 టెస్టింగ్ వల్ల కొంతవరకు పోస్ట్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా కొంచెం మార్పు వస్తుంది. ఓకే, ఇంకా బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి ఏం చెప్తారు ఆడియన్స్కి? సో బ్లడ్ క్యాన్సర్స్ అనే మాట వినగానే చాలామంది చాలా భయపడిపోతూ ఉంటారు. ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక మిస్నామర్. యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ డిసీజ్, ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ అట్లీస్ట్ 4-5 అదర్ క్యాన్సర్స్. సో దీనిలో ముఖ్యంగా లుకేమియాస్ ది సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపించినప్పుడు ఫ్యామిలీ అంతా కూడా ట్రీట్మెంట్ గురించి, వ్యాధి గురించి చాలా వరకు అపోహలు వస్తూ ఉంటాయి. సో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా సరే, ఎంత సివియర్గా సిమ్టమ్స్ ఉన్నా సరే, మనం డయాగ్నోస్ చేయగలిగి ట్రీట్మెంట్ చేయగలిగితే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ క్యూర్, ఎస్పెషల్లీ ఇన్ ది అక్యూట్ లుకేమియాస్. క్రానిక్ లుకేమియాస్లో దిస్ ఈస్ ది సక్సెస్ స్టోరీ ఆఫ్ ది మోడర్న్ మెడిసిన్. క్రానిక్ మైలాయిడ్ లుకేమియా, క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా, దీనిలో ట్యాబ్లెట్లతోటే మనం ట్రీట్మెంట్ చేసుకొని దీర్ఘకాలికంగా వ్యాధితో పాటే ఎక్కువ ఇబ్బంది పడకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. లింఫోమాస్లో కూడా మనకు ఈ లో గ్రేడ్ లింఫోమాస్, హై గ్రేడ్ లింఫోమాస్ అంటూ చాలా రకాలు ఉంటాయి. సో లింఫోమా అనేది మనం ఒకసారి బయాప్సీ చేసి పెట్ స్కాన్ చేసుకొని డయాగ్నోస్ అయిన తర్వాత ఈ లో గ్రేడ్ లింఫోమాస్లో చాలా వరకు ట్రీట్మెంట్ లేకుండానే కూడా పేషెంట్ని అబ్జర్వ్ చేస్తూ మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. హై గ్రేడ్ లింఫోలో మాత్రం ఖచ్చితంగా కీమోథెరపీ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ కీమోథెరపీతో పాటు టార్గెట్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే మంచిది. ఈ కీమో టార్గెటెడ్ థెరపీ వల్ల సక్సెస్ రేట్స్ ఆల్మోస్ట్ 80% వరకు ఉంటాయి. అండ్ మైలోమా ఇది ఒక వ్యాధి మళ్ళిన వారికి వచ్చే క్యాన్సర్. సో ఈ ఏజ్లోనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఈ ఏజ్లోనే వచ్చే వ్యాధికి ఆ ఏజ్లోనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇంత వయసు మళ్ళిన వారికి ఈ క్యాన్సర్ రావడం అనేది ఫ్యామిలీ మెంబర్స్కి ఫర్దర్గా ట్రీట్మెంట్ తట్టుకుంటారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మైలోమా అనేది ఎక్కువ ఏజ్ ఉన్న వారికి వస్తుంది. ఆ ఏజ్లోనే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేవి మనం ఆల్రెడీ చూసుకుంటున్నాం. ఇదంతా కూడా చాలా సేఫ్గా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది. ఒకవేళ ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే బోన్ పెయిన్స్, రీనల్ ఫెయిల్యూర్, ఫ్రాక్చర్స్ ఇట్లాంటి మేజర్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎంత ఎర్లీగా మనం సిమ్టమ్స్ గుర్తించి దానికి డయాగ్నోస్ చేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ముందు తీసుకెళ్తే పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మనం చాలా వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేయాలి. వీ హ్యావ్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. మనకు కుదిరేంత వరకు మనకు అందుబాటులో ఉండే అన్ని అవకాశాల్లో కొంతవరకు కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎవరిని మీట్ అవుతున్నాం, ఎవరిని కలుస్తున్నాం, ఏ వెహికల్లో హాస్పిటల్కి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూర్చుంటున్నాం, పేషెంట్ ఒక పూర్తి స్టేటస్ని మనం కంట్రోల్ తెచ్చుకోవాలి. అలాగే వారు తీసుకునే ఆహారంలో ఎలాంటి రా మెటీరియల్ ఉండకపోతే మంచిది. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ప్రాసెస్డ్ అండ్ కుక్డ్. అగైన్ బాటిల్డ్ వాటర్ ఇంటేక్ తీసుకోవడం, మాస్క్ ధరించడం. అగైన్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ జరుగుతున్నప్పుడు ఈ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. కణాలు తగ్గిపోతున్నప్పుడు ఫీవర్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఇలా ఫీవర్స్ కానివ్వండి, కాంప్లికేషన్ కానీ వచ్చినప్పుడు వెంటనే ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళడం, ఫీవర్స్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండడం. ఫీవర్ ఉన్నప్పుడు అట్లీస్ట్ 99.4 డిగ్రీ ఫారెన్హీట్ ఉన్నప్పుడు దాని ఫీవర్ అంటాం. అలా ఫీవర్ ఉన్నప్పుడు వెంటనే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఇలాంటి ఫిబ్రైల్ న్యూట్రోపెనియాని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎర్లీగా గుర్తించి ఫీవర్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ ట్రీట్మెంట్ యొక్క కాంప్లికేషన్స్ తగ్గిపోవడం వల్ల ఓవరాల్ ట్రీట్మెంట్ కాస్ట్ కూడా తగ్గించుకునే అవకాశం వస్తుంది. అలాగే ఈ డైట్లో కూడా మనకు పెద్దగా ఎక్కువగా పట్టింపు పెట్టుకోవద్దు. పేషెంట్కి ఎలాంటి ఆహారం ఇష్టమో అదే ఆహారాన్ని కొంచెం శుభ్రంగా తయారు చేసుకుంటే మంచిది. ఓకే, అంటే హాస్పిటల్లో అయినా కూడా ఇంట్లో అయినా కూడా వేరెవర్ పేషెంట్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. అగైన్ ఈ ఫ్రూట్ జ్యూసెస్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకపోతే మంచిది. దీంట్లో వచ్చే గ్లూకోజ్ వల్ల పెద్దగా మనకు షుగర్ రస్ వస్తుంది తప్పించి పెద్దగా వచ్చేది ఏమి ఉండదు. సో మోర్ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఈ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్ కానివ్వండి, సోయా కానివ్వండి, సోయా మిల్క్ కానివ్వండి, పనీర్ కానివ్వండి, ఇట్లాంటి హై ప్రోటీనేషియస్ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. అండ్ వీ ఆల్సో గివ్ సమ్ సార్ట్ ఆఫ్ సప్లిమెంటేషన్స్. బట్ యాజ్ ఐ సెడ్, ఇట్స్ ఎ సప్లిమెంట్, కెనాట్ బి సబ్స్టిట్యూట్ టు ది డైట్ తీసుకుంటూ ఆ సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది. కానీ చాలా వరకు మనం మోటివేట్ చేస్తున్న కొంతవరకు అపోహలు అనేవి మన కమ్యూనిటీలో ఉంటాయి. కొన్ని పప్పులు తినకూడదు, లేదంటే కొన్ని విషయాలు మనం ముట్టుకోకూడదు, వంకాయ తినకూడదు, ఇట్లాంటి రకరకాలుగా మనకు పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో షుగర్ కంప్లీట్గా డౌన్ చేసుకోవాలి, షుగర్ తినకూడదు, క్యాన్సర్ పేషెంట్ షుగర్ తినకుండా ఉంటే ఆ షుగర్ వల్ల క్యాన్సర్ పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇట్లాంటి అపోహలు మనం వింటూ ఉంటాం. షుగర్ ఈజ్ నెసరీ ఫర్ రెగ్యులర్ బాడీ రికవరీ ఆల్సో. సో మనం డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ లేనప్పుడు యాడిక్వేట్ క్యాలరీస్ తీసుకోవడం, యాడిక్వేట్ ప్రోటీన్ తీసుకోవడం, అగైన్ ఫిజికల్గా ఎంతవరకు కుదిరితే అంతవరకు యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయడం, ఇట్లాంటి సూచనలు పాటిస్తూ ఐ థింక్ దే కెన్ క్లియర్లీ టేక్ కేర్ ఆఫ్ దేర్ పేషెంట్.
ఓకే, వీళ్ళలో ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఏంటి పరిస్థితి, ఎలా ఉండాలి? యూజువల్గా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ కనుక మనకు డయాబెటీస్ ఉంటే వి ప్రిఫర్ టు యూజ్ మోర్ ఇన్సులిన్, టైటర్ కంట్రోల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేస్తూ ఉంటాం. డైట్లో యాజ్ అ సెడ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ కాకుండా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ తీసుకుంటే మంచిది. సో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే మనకు ఈజీలీ అబ్జార్బ్ అయ్యే కార్బోహైడ్రేట్స్, ఇవి కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, రాగి, అలాగే మిల్లెట్స్, సీరియల్స్, ఇట్లాంటి రకరకాల మిక్స్డ్ మల్టీగ్రెయిన్ ఐటమ్స్ తీసుకుంటే మంచిది. రైట్ సార్, చివరిగా ఏం చెప్తున్నారు ఆడియన్స్కి? సో బ్లడ్ క్యాన్సర్స్ గురించి కంగారు పడాల్సింది కాదు, వీటి గురించి అవగాహన పెంచుకోవాలి. చిన్నపిల్లల్లో అయినా పెద్దవారిలో అయినా సరే ఈ క్యాన్సర్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎర్లీ డయాగ్నోసిస్ లీడ్స్ టు ఎర్లీ ట్రీట్మెంట్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్స్ లీడ్ టు కంప్లీట్ క్యూర్. సో క్యూర్ అనేది మన దృష్టిలో పెట్టుకున్న కంప్లీట్గా మనకు ఒక ఫాలోఅప్ చేస్తూ మళ్ళీ రికరెన్స్ కూడా రాకుండా ప్రయత్నాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మరొకసారి ఏంటంటే చాలామంది పేషెంట్స్ మీరు ఇందాక అన్నారు మనం సపరేట్గా అట్లా ఉండాలి, ఇది మెయింటైన్ చేయాలి అని. బట్ మిగతా వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏదో వ్యాధి ఉంది, వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్న లెవెల్లో ట్రీట్ చేస్తూ ఉంటే, సో వాళ్ళని ఎలా మీరు కౌన్సిలింగ్ చేస్తారు అండ్ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తారు? సో పేషెంట్కి ఉండే పరిస్థితి ప్రకారం వారికి మనం సోషల్ సపోర్ట్ ఇస్తూ ఉండాలి. దూరంగా పెట్టడం అనేది తప్పు. అండ్ మనం చూసాం కోవిడ్ సిచ్యువేషన్లో ఎంతవరకు ఈ ఐసోలేషన్లో పేషెంట్ ఎంతవరకు కునిగిపోతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు మనం చూస్తున్నాం. సో దూరంగా పెట్టడం అనేది దీనిలో సొల్యూషన్ కాదు. ఈ సోషల్ స్టిగ్మా నుంచి మనం బయటికి రావాలి. ఈ సపోర్ట్ సిస్టమ్స్ అనేవి ఫ్యామిలీతో స్టార్ట్ అవుతుంది, ఫ్రెండ్స్తో స్టార్ట్ అవుతుంది, అండ్ ఈవెన్ హాస్పిటల్లో డాక్టర్స్ తోటి, నర్సెస్ తోటి, వారి కమ్యూనిటీ మెంబర్స్ తోటి అందరితోటి పాల్గొని మనం ఖచ్చితంగా పేషెంట్స్ మోటివేట్ చేస్తూ ఉండాలి. సో దేర్ ఈజ్ నో స్టిగ్మా ఇన్ బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ ముట్టుకుంటే కానీ, మాట్లాడితే కానీ, క్లోజ్గా మింగిల్ అవుతే కానీ స్ప్రెడ్ అయ్యేది కాదు. ఈ బ్లడ్ క్యాన్సర్స్ అనేవి జన్యుపరమైన లోపాల వల్ల, మూల కణాల్లో ఉండే ఈ లక్షణాలు, దీనివల్ల వచ్చే క్యాన్సర్స్, ఇవి అంత ఈజీగా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్స్ కావు. సో ఖచ్చితంగా వారికి మోటివేట్ చేసుకుంటూ, ఫ్యామిలీని మోటివేట్ చేస్తూ, ఫైనాన్షియల్ టాక్సిసిటీని భరిస్తూ, వాటికి సంబంధించిన ఎన్జిఓ సంస్థలకి మనం దరఖాస్తు పెట్టుకుంటూ, ఫిలాంథ్రపిస్ట్ తోటి హెల్ప్ తీసుకుంటూ, ఈ క్రౌడ్ సోర్సింగ్తో కానివ్వండి, లేకపోతే ఇన్సూరెన్స్లో కానివ్వండి, ఇలాంటి రకాల సోర్సెస్లోంచి మనం ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకుంటూ ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. రైట్ సార్, ఈరోజు బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎన్ని రకాలు అంటే అసలు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, దాని విధానాల గురించి ఆడియన్స్ అందరికీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.